నెక్స్ట్ మనం అడోబ్ ఆడిషన్లో మనం రివర్బ్స్, ఓకే, ఈ రివర్బ్ గురించి మాట్లాడదాం. సో రివర్బ్లో కూడా మళ్ళీ మనకి వెట్ అండ్ డ్రై రివర్బ్స్ ఉంటాయి, రైట్. సో ఫస్ట్ మనం అసలు రివర్బ్ అంటే ఏంటి, అది ఎట్లా అసలు యాక్చువల్గా అది క్రియేట్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేస్తాం, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం అన్న దాని గురించి ఒకసారి చూద్దాం, రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా ఫైలు ఆల్రెడీ నేను కొంత వాయిస్ని రికార్డ్ చేసిన ఫైలు నాది డెస్క్టాప్ ముందుంది, దాన్ని యూజ్ చేస్తున్నాను రివర్బ్. ఓకే, దీన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీది నేను రికార్డ్ చేసింది ఒకసారి వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట ఇదేంటన్నది, రైట్. దీని తర్వాత ఇది విన్న తర్వాత ప్రాక్టికల్గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటన్నది నేను చెప్తాను మళ్ళీ, ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే అడోబ్ ఆడిషన్లో రివర్బ్. సో రివర్బ్ ఏంటంటే ఆడియోకి మనకి డెప్త్ని లేదా లోతుని మనం యాడ్ చేయడానికి అకస్టిక్ స్పేస్ అంటే ఏంటి, మనకి ప్రతిధ్వనులు ఉంటాయి కదా, సో వాటి యాంబియన్స్ని మనకి ఇది ఫాలో అవుతుందన్నమాట. ఇందులో మనకి వెట్ అండ్ డ్రై కంట్రోల్స్ కూడా ఉంటాయి మనకి. సో వెట్ అండ్ డ్రై కంట్రోల్స్ లేదంటే మిక్స్ నాబ్ అంటే అసలైందనమాట, ప్రాసెస్ చేయింది సిగ్నల్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. సో మనకి అంటే ప్రాసెస్ చేయని దాన్ని ఒరిజినల్ని సౌండ్స్ని సిగ్నల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం యూజ్ చేస్తే దాన్ని డ్రై రివర్బ్ అంటారు అనమాట. అంటే ప్రాసెస్ చేయని దాన్ని అనమాట. ప్రాసెస్ చేసింది ఏంటంటే రివర్స్ ఎఫెక్ట్లో పనిచేస్తుంది. అంటే అది వెట్, అంటే ప్రాసెస్ చేస్తే వెట్, ప్రాసెస్ చేయకుండా ఒరిజినల్ని వాడితే మనం డ్రై అంటారు. ఓకే, ఈ రివర్స్ ఈ ఎఫెక్ట్లో ఈ వెట్లో ఏంటంటే మనకి ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలాగే 100% డ్రై సిగ్నల్ అనేది ఏంటంటే ఆడియో, అంటే 100% మనం డ్రై సిగ్నల్లో యూజ్ చేసాం అనుకో, రాడియో ఏంటంటే ఒరిజినల్గా యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఏమి మనం చెక్ చేయకుండా ఎఫెక్ట్స్ యాడ్ చేయకుండా యూజ్ చేసిన దాన్ని రాడియో అంటారు. ఓకే, ఇది 100% వెట్ అనేది ఓన్లీ ఎఫెక్ట్ అనమాట. అది దాంట్లో మనకేమీ కనబడదు, అంటే మనకి డ్రైని యాడ్ చేయకుండా ఏమీ యూజ్ చేయకుండా 100% వెట్ని మనం యూజ్ చేసాం అనుకో, జస్ట్ అది ఎఫెక్ట్ మాత్రమే అనమాట, రైట్. అందులో మనకి ఏ విధమైన రిజల్ట్ అన్నది ఏమీ కనబడదు. ఓకే, సో ఇవి మనం ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఎందుకు వస్తుంది రివర్బ్స్ ఇవన్నీ. సో ఏంటంటే మనం సపోజ్ మనం వాల్స్ అంటే గోడలు కానీ లేకపోతే సీలింగ్స్ పైకప్స్ కానీ ఆ నేలల నుంచి మనకి ఏంటంటే ధ్వని రిఫ్లెక్ట్ అవుతుంటుంది కదా, దాన్ని అనుకరించడం ద్వారా ఆ స్థలం అంటే అక్కడ మనం ఉన్నట్టుగా ఫీల్ని లేదా అనుభూతిని క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక చర్చ్లో పెద్ద హాల్లో స్పేస్ ఎక్కువగా ఉన్న హాల్లో మనం మాట్లాడుతున్నట్టుగా, ఒక కార్నర్ ఒక ఇరుకుగా ఉన్న కంజెస్ట్ రూమ్ గురించి మనకి మాట్లాడుతున్నట్టుగా ఎఫెక్ట్స్ అది నిజమైన స్పేస్ని అక్కడే మనం ఉన్నట్టుగా అది మనకి అందులో ఉన్న శాంపిల్స్ అంటే ప్రీసెట్స్ ఉంటాయి అన్నమాట, అది ఎఫెక్ట్స్లో దాన్ని ఉపయోగించి మనం అక్కడే మనం ఉన్నట్టుగా దాన్ని ఉపయోగించి మనకు చూపిస్తుంది అనమాట ఇది, రైట్. సో ఇందాక చెప్పాను నేను డ్రై సిగ్నల్ అంటే ఏంటంటే ఎటువంటి ఎఫెక్ట్లో ఉండవు. వెట్ ఏంటంటే వెట్ సిగ్నల్స్ రివర్బ్ ఎఫెక్ట్ ఇది ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేయబడిన ఆడియో అనమాట. అండ్ వెట్ అండ్ డ్రై కంట్రోల్స్ మిక్సెస్ కూడా మనం వాడుకోవచ్చు. అంటే ప్రాసెస్ చేయబడిన మరియు ప్రాసెస్ చేయబడని దాన్ని అనమాట ఆ నిష్పత్తి అంటే ఆ రేషియోని మనం పెట్టుకుంటూ మనం చేయొచ్చు అనమాట. అంటే 50% సపోజ్ పెట్టాం అనుకో, వెట్ అండ్ డ్రై 50-50, రా మరియు ఎక్కువని మిక్స్ చేసుకొని అది యూజ్ చేస్తుంది. 100% డ్రై రివర్బ్ ఏం చేస్తుందంటే మనకి ఎఫెక్ట్ అన్నది ఏమీ కనబడదు. అలాగే 100% వెట్ ఇదేం చేస్తుందంటే కేవలం రివర్బ్ ఎఫెక్ట్ మాత్రమే వినిపిస్తుంది. ఈ వీటిని మనం ఎలా చేయొచ్చు, ఎలా మనం ఉపయోగించవచ్చు అన్నది ఒకసారి మనం చూద్దాం. దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఇంట్రొడక్షన్, రైట్. సో నేను ఒకసారి దీన్ని డిలీట్ చేసేస్తాను. డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైనా ఒక చిన్న వాయిస్ని ఇక్కడ నేను రికార్డ్ చేస్తాను. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్
డ్రై అండ్ ఎఫెక్ట్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్, డ్రై అండ్ ఎఫెక్ట్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో నాకు ఏంటంటే 2 సార్లు వచ్చింది ఇది. నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. డ్రై అండ్ ఎఫెక్ట్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్, డ్రై అండ్ ఎఫెక్ట్. సో ఈ పోర్షన్ నేను డిలీట్ చేసేసాను. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఎఫెక్ట్స్లోకి వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి రివర్బ్. సో రివర్బ్లో మనకి ఇక్కడ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రివర్బ్స్ ఉన్నాయన్నమాట. అది కన్వోల్షన్ రివర్బ్ అండ్ ఫుల్ రివర్బ్, రివర్బ్, స్టూడియో రివర్బ్ అండ్ సరౌండ్ రివర్బ్, రైట్. సో మనం ఒక్కొక్కటి ఇలా చెక్ చేద్దాం. ఇవేంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఇవి దాని కంట్రోల్స్. ఓకే, ఇక్కడ మనకి ఒక్కొక్క దాన్ని మనం చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ డిఫాల్ట్ ఉంది. ఇది సపోజ్ నేను దీన్ని ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఇంపల్స్ ఏంటంటే క్లాస్ రూమ్ ఇంపల్స్ వచ్చింది. ఇక్కడ నేను ఎంటీ లివింగ్ రూమ్, ఎండస్ టన్నల్, ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. మనం ఒక్కొక్క దాన్ని చూసుకోవచ్చు. మీకు జస్ట్ ఇలా ప్లే చేస్తే నాకు అర్థమైపోతుంది. చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ చూడండి, అండ్ నేను ఒక్కొక్క దాన్ని వెంటనే చేంజ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ దాని ఎఫెక్ట్స్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం చూడండి. ఇక్కడ మనం దీని వాల్యూస్ని కూడా మార్చుకోవచ్చు. ఇది గెయిన్, ఇది యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్, డ్రై ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ హాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇలా. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, అంటే ఇది మనకు పెద్ద హాల్లో ఉన్నప్పుడు మనకు వచ్చే సౌండ్ లాగా అనమాట. అలాగే ఇక్కడ లివింగ్ రూము సపోజ్ మనం అన్నీ 1 by 1 చెక్ చేసుకోవచ్చు, కానీ అది టైం టేకింగ్. జస్ట్ మీకు అర్థమైపోతుంది. ఒక 2 శాంపిల్ చూపిస్తే. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ చూడండి ఇక్కడ అండ్ రూమ్ సైజ్ ఎఫెక్ట్స్ అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి చూడండి. ఇలా నేను కొన్ని ఉన్నాయి. కోల్డ్ హౌస్ సపోజ్ ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఇది మనకి ప్రజెంట్ అది లెక్చర్ హాల్లో ఉంది. సపోజ్ ఇది రివర్స్ టన్నల్ ఎఫెక్ట్స్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. లార్జ్ బాత్రూమ్ ఇది. ఇప్పుడు మనం ఓకే, ఇలా మనకి ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో వీటిని మనం 1 by 1 యూజ్ చేస్తే మనకు అర్థమైపోతాయి. అండర్ ద బ్రిడ్జ్ సపోజ్ రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్, మనం బ్రిడ్జ్ కింద ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా చేస్తుంది అనమాట. ఒకసారి సో నేను ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చి అండ్ రివర్బ్ అండ్ ఇది ఫుల్ రివర్బ్. ఓకే, ఇక్కడ మనకి అవుట్పుట్ లెవెల్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి నేను ఇక్కడ టేక్ ద డిఫాల్ట్ ఫస్ట్ అండ్ చెక్ 1 by 1 చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ మనం రూమ్ సైజుని మనం పెంచుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ
సో మరి ఇక్కడ మనకి గోస్ట్ విస్పర్స్. సో చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని. దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి గోస్టీ జరుగుతుందని ఒకసారి చెక్ చేద్దాం. గోస్టీ ఎఫెక్ట్స్ అన్నమాట. మనం రివర్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. వెరీ నైస్ కదా, ఇంట్రెస్టింగ్. ఇది కింగ్స్ బాత్రూమ్ థియేటర్. థియేటర్ని చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్. ఓకే, ట్రై విత్ అనదర్ వన్. దిస్ ఈస్ రివర్బ్. ఓకే, చూడండి, ఇందులో ఇందాక దాకా మనం యూజ్ చేసిన ఏంటంటే అందులో డిఫరెంట్ రివర్స్ అనమాట. ఇందులో మనం ఇది ఒరిజినల్ నార్మల్ రివర్బ్. దీనికి అవుట్పుట్ చూడండి, డ్రై అండ్ వెట్ ఉన్నాయి. సో నేను విత్ డిఫాల్ట్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, నేను డ్రైని యూజ్ చేసి ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి మనం దీని వాల్యూని పెంచడం చెక్ చేద్దాం. దాని డ్రైలాగ్ ఒరిజినల్ డైలాగ్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో. రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుంది చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ ఇది వెట్ డ్రై రివర్బ్ అనమాట. వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుంది. ఇందులో ఒరిజినాలిటీ అనేది ఏమీ లేదు. ఇందులో మనకి రివర్బ్ ఒరిజినల్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం సో మనకు కావాలంటే అప్లై అనొచ్చు. సో ఇది బిగ్ డ్రమ్ రూమ్ యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. అంటే మనం ఒక డ్రమ్లో నుంచి మాట్లాడితే ఎలా ఉంటుందో రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ దిస్ ఇస్ నైస్ రైట్. మెగాఫోన్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, పంపింగ్ రివర్బ్ రూమ్ అంబియన్స్. సపోజ్ ఐమ్ యూజింగ్ దిస్. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. అండ్ అగైన్ చెక్ విత్ స్టూడియో రివర్బ్. సో ఫస్ట్ ప్లే విత్ డిఫాల్ట్. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే అవుట్పుట్ లెవెల్స్ ఉన్నాయి. డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, వెట్నెస్ అంటే ఎఫెక్ట్ యాడ్ అయిందనమాట. ఇదేంటంటే డ్రై ఒరిజినల్. ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దాని ఎఫెక్ట్స్ డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందో చూడండి. ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ క్లబ్, రూమ్ అంబియన్స్, వోకల్ రివర్బ్ అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం సరౌండ్ రివర్బ్ రైట్. సో ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం మనం. దీన్ని నేను డిఫాల్ట్లో పెట్టేశాను. అండ్ లెట్ us ప్లే. చూడండి, ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని మనం అవుట్పుట్ వాల్యూస్ని లెవెల్స్ని చేంజ్ చేసుకోవచ్చు.
సో ఇంపల్స్ ఏంటంటే మనకి డిఫాల్ట్లో క్యాథెడ్రాల్ ఉంది, డీప్ వెల్. సపోజ్ డీప్ వెల్ అంటే డీప్ వెల్ అంటే మనం ఎక్కడ లోపల నుంచి నూతిలో నుంచి మాట్లాడినట్టుగా. లార్జ్ డోమ్. సో మెటాలిక్ సిలిండర్. సపోజ్ ఐల్ టేక్ దిస్ వన్. స్పేస్ క్యాప్సూల్. స్పేస్లో క్యాప్సూల్లో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందో అలాగే, రైట్. సో ఇవి ఏంటంటే మనకి రివర్బ్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట, రైట్. సో ఇది గ్రేట్ అవుట్డోర్స్, ది మీడియం, మిడిల్ వే. సపోజ్ నేను గ్రేట్ అవుట్డోర్స్ తీసుకుందాం ఒకసారి. ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ దెన్ ఎఫెక్ట్స్, డ్రై అండ్ వెట్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి ఏం జరుగుతుందన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రివర్బ్ చూడండి, ఇవి మనం ఏంటంటే రివర్బ్ గురించి డ్రై చిన్న క్లాస్, ఇది వెట్ ఎఫెక్ట్స్, ఇది ఈజీ అర్థం చేసుకోవడం. ఏం జరుగుతుంది ఒకసారి చెక్ చేద్దాం. డ్రై అండ్ వెట్. ఇప్పుడు మనం రివర్బ్ అండ్ డ్రై అండ్ వెట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా వీటిని అవసరమైనప్పుడు రివర్స్ని యూజ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది, రైట్.